హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మల్లిక. ఈరోజు మనం మకండి హల్వాని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. పాలు మరియు రవ్వతో చేసే ఈ హల్వా చాలా టేస్టీగా ఉంటుందండి. నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుంది. చేయడం కూడా చాలా సింపుల్. మీరు ఎప్పుడూ చేసే రవ్వ కేసరి కాకుండా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి 2 కప్పుల పాలు పోసుకోండి. 1 కప్పు ఉప్మా రవ్వ వేసుకోండి. అదేనండి బొంబాయి రవ్వ అంటారు కదా, ఆ రవ్వ. ఈ రవ్వ మొత్తం కూడా పాలలో బాగా కలిసేలాగా ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఇలా మొత్తం బాగా కలిసిన తర్వాత దీని మీద మూత పెట్టుకొని ఒక అరగంట పాటు ఈ రవ్వని నాననివ్వాలండి పాలలో. ఈ రవ్వ నానే లోపల స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి. నెయ్యి వేడైన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేయించుకుందామండి. నేను ఇక్కడ జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ తీసుకున్నాను. ముందుగా జీడిపప్పుని, బాదం పప్పుని రెండింటిని కూడా వేసుకుని త్వరగా వేయించుకుందాం. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇవి 2 కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ కలర్ వస్తే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో కిస్మిస్ కూడా వేసుకుని ఫ్రై చేసుకుందాం. కిస్మిస్ చాలా తొందరగా వేగుతాయండి, అందువల్ల ఇవి 2 వేగిన తర్వాత వేసుకున్నాం అనుకోండి సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా వేగితే సరిపోతుందండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే నెయ్యిలో 1 కప్పు పంచదార కూడా వేసుకోండి. మీరు ఏ కప్పుతో అయితే పాలు, రవ్వ తీసుకున్నారో అదే కప్పుతో 1 కప్పు పంచదార కూడా తీసుకొని ఈ విధంగా కలుపుకుంటూ పంచదార మొత్తం కరిగి మనకి తేనె కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలండి. ఇలా వస్తే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా పాలలో నానబెట్టుకున్న రవ్వని కూడా ఇందులో వేసుకుందామండి. రవ్వ వేసిన వెంటనే మనకి ఈ విధంగా బుడగలుగా వస్తుందండి, కంగారేం లేదు, ఇలానే వస్తుంది. ఈ మిశ్రమం మొత్తం కూడా బాగా కలిసేటట్టు ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలండి. మనం క్యారమిల్లో వేసాం కాబట్టి కొంచెం గడ్డలుగా ఉంటుంది. ఈ విధంగా కలుపుకుంటూ మీరు ఫ్రై చేసుకోవాలి నేతిలోనే. చూస్తున్నారు కదండి, ఈ విధంగా కలిపే కొద్దీ కూడా చక్కగా స్మూత్ లాగా అవుతుందండి. ఈ విధంగా కలిపే కొద్దీ కూడా మనం వేసుకున్న నెయ్యి మొత్తం కూడా ఇంకిపోయి ఈ విధంగా ప్యాన్ నుంచి సపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుందండి. ఈ విధంగా కలుపుకుంటూనే ఉండాలండి మరి కొంచెం సేపు, ఈ మిశ్రమం మొత్తం కూడా దగ్గర పడేంత వరకు. చూస్తున్నారు కదా, క్యారమిల్ కరిగిపోయింది, ఎక్కడ ఉండలేకుండా మనకి హల్వా అనేది ఈ విధంగా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోవాలండి. ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తం కూడా ఈ హల్వాకి బాగా పట్టేలాగా కలుపుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మకండి హల్వా రెడీ అయిపోయింది. ఇది మీకు 2-3 రోజుల పాటు ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా చాలా ఫ్రెష్గా ఉంటుందండి. ఎప్పుడూ చేసే రవ్వ కేసరి కాకుండా ఒక్కసారి ఈ విధంగా రవ్వతో హల్వా చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. కేవలం 10 నిమిషాలలో అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే తిని ప్రిపేర్ చేసుకోవచ్చండి. నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోతుంది. ఇక ఈ టేస్టీ స్వీట్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఫ్లేవర్లెస్ ఆయిల్ వేసుకోండి. నేనైతే ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ వేస్తున్నానండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసుకోండి. నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూను బొంబాయి రవ్వ వేసుకోండి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ రవ్వని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి.
మనం వేసుకున్న రవ్వ వేగాలండి, అలా అని కలర్ అయితే చేంజ్ అవ్వకూడదు. ఇలా ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత ఇందులోకి అరకప్పు శనగపిండి వేసుకోండి. స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ శనగపిండి మొత్తం కూడా ఈ నెయ్యిలో బాగా వేగాలండి. అప్పటి వరకు కూడా మీరు వేయించుకోవాలి. కనీసం ఒక 4-5 నిమిషాల పాటు దీన్ని వేగనివ్వాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఎక్కడా కూడా ఉండలు లేకుండా కలుపుకుంటూ వేయించుకోండి. ఈ శనగపిండి వేగేటప్పుడు మనకి మంచి స్మెల్ వస్తుందండి. ఇది వేగుతూ ఉంటుంది. ఈ లోపల మరో స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని దాంట్లోకి 1 కప్పు నీళ్లు పోసుకోండి. మీరు ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నారో అదే కప్పుతో 1 కప్పు నీళ్లు పోసుకోండి. ఈ నీళ్ళని బాగా మరగనివ్వాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ నీళ్ళను పక్కన పెట్టుకోండి. మనం శనగపిండి కూడా వేయించుకున్నాం కదండి, ఇది కూడా చక్కగా వేగిపోయిందండి. చూస్తున్నారు కదా, కొంచెం కలర్ కూడా చేంజ్ అయింది కదా. ఇప్పుడు మనం మరిగించుకున్న నీళ్ళని కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి. మొత్తం నీళ్ళన్నీ ఒకేసారి పోయకండి, కొంచెం వేసుకుని ఒకసారి బాగా కలిపిన తర్వాత మరి కొంచెం ఈ విధంగా వేసుకోవాలి. మొత్తం ఒకేసారి వేసుకున్నాం అనుకోండి, ఉండలుగా కడుతుందండి. అందువల్ల కొంచెంగా నీళ్లు పోసుకొని కలుపుకోండి. ఈ విధంగా నీళ్ళన్నీ పోసిన తర్వాత ఎక్కడా కూడా ఉండలేకుండా ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలండి. ఒక 2 నిమిషాలకే ఈ మిశ్రమం మొత్తం కూడా దగ్గర పడుతుందండి. ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు మీరు కలుపుతూ ఉండాలండి. ఇందులోకి అరకప్పు పంచదార వేసుకోండి. మీరు శనగపిండి ఎంతైతే తీసుకున్నారో అంతే క్వాంటిటీలో పంచదార వేసుకోవాలండి. ఈ పంచదార మొత్తం కూడా ఈ మిశ్రమానికి బాగా పట్టేలాగా కలుపుకోవాలండి. ఈ పంచదార కరిగే కొద్దీ కూడా ఈ మిశ్రమం మొత్తం కూడా సాఫ్ట్గా అవుతుందండి. ఈ విధంగా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు కూడా కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకుని మరోసారి బాగా కలుపుకోండి. మీరు అబ్జర్వ్ చేస్తే సైడ్ నుంచి మనకి నెయ్యి నూనె తేలుతూ ఉంది కదండి, ఇలా వస్తే సరిపోతుందన్నమాట. ఈ స్వీట్ టేస్ట్ చాలా బాగుంటుందండి. చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. రాబోయే పండగలకి ప్రసాదంలా కూడా పెట్టచ్చండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందామండి. పైనుంచి కొంచెం డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బేసన్ హల్వా రెడీ అయిపోయింది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కింద ఉన్న నోటిఫికేషన్ బటన్ని ప్రెస్ చేయండి. ఈరోజైతే మీకు నెయ్యి, నూనె, పాలు, పంచదార ఇవేమీ లేకుండా హెల్తీగా, టేస్టీగా, నోట్లో వెన్నలా కరిగిపోయే ఈ స్వీట్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. పిల్లల నుంచి పండు ముసలి వాళ్ళ వరకు ఎవరైనా సరే ఇష్టంగా తింటారు. ఇక లేట్ చేయకుండా ఈ టేస్టీ అండ్ హెల్తీ స్వీట్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి. దానికంటే ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. దీనికోసం ముందుగా 2 కొబ్బరి చిప్పల్ని తీసుకోవాలండి. నేనైతే ఈ సైజులో ఉండేవి తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగి పైన ఉన్న పెంకు మొత్తం కూడా తీసుకుని ఈ సైజులాగా ముక్కల్లాగా చేసుకోవాలండి. వీటిని ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుని మనం చిక్కటి కొబ్బరి పాలు ప్రిపేర్ చేసుకోవాలి. వీటన్నిటినీ కూడా మిక్సీ జార్లో వేసుకుని ముందుగా నీళ్ళు ఏమీ పోయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు నీళ్లు పోసుకుని మరోసారి మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని జల్లెడ సహాయంతో వడగట్టుకోవాలండి. నేను ఈ విధంగా ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా జల్లెడలోకి తీసుకుని స్పూన్ సహాయంతో ప్రెస్ చేసుకుంటూ కనుక మనం ఉంటే కింద నుంచి కొబ్బరి పాలు చక్కగా దిగుతాయండి, వీడియోలో చూపిస్తున్న విధంగా.
ఇలా కొబ్బరి పాలు మొత్తం తీసిన తర్వాత కొబ్బరి తురుము కొంచెం పొడి పొడిగా అవుతుంది కదండి. దీన్ని మరొకసారి మిక్సీ జార్లో వేసుకుని 1 కప్పు నీళ్లు పోసుకుని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని ఈ విధంగా కొబ్బరి పాలు అయితే తీసుకోవాలండి. ఈ కొబ్బరి పాలు నాకు వీడియోలో చూపిస్తున్న విధంగా 2 కప్పుల వరకు అయితే వచ్చినాయండి. ఇప్పుడు ఇదే కప్పుతో మిక్సీ జార్లోకి 1 కప్పు అటుకుల్ని తీసుకుని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా మనం ముందుగా తీసుకున్న కొబ్బరి పాలలో వేసుకుని ఎక్కడా కూడా ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా ఒక 10 నిమిషాలు నాననివ్వాలండి. ఈ లోపల మనం స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి మీరు ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నారో అదే కప్పుతో 1 కప్పు బెల్లం తీసుకోండి. దాంట్లోకి ఒక పావు కప్పు అన్ని నీళ్లు కూడా పోసుకోండి. ఈ బెల్లాన్ని ఎక్కడా కూడా గడ్డలు లేకుండా పూర్తిగా కరిగించుకోవాలండి. బెల్లం మొత్తం కూడా చక్కగా కరిగిపోయింది కదండి. ఇప్పుడు ఇందులోకి మనం కొబ్బరి పాలలో నానబెట్టుకున్న అటుకుల మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా ఇందులో వేసుకుందామండి. మనం అటుకుల మిశ్రమాన్ని నానబెట్టుకున్నాం కదండి, అది ఇంకొంచెం దగ్గర పడి కొంచెం గట్టిగా అవుతుందన్నమాట ఈ విధంగా. ఇప్పుడు దీని మొత్తాన్ని కూడా బెల్లం సిరప్లో వేసుకొని బాగా కలుపుకోవాలండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోండి. ఈ బెల్లం సిరప్ మొత్తం కూడా ఈ అటుకుల మిశ్రమంలోకి బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుతున్న కొద్దీ ఈ మిశ్రమం కొంచెం కొంచెంగా దగ్గర పడుతుందండి. ఇందులోకి మనం నెయ్యి కానీ నూనె కానీ ఏమీ వేయాల్సిన అవసరం లేదండి. మనం కొబ్బరి పాలు తీసుకున్నాం కదా, ఆ పాలలోని నూనె బయటకు వచ్చి కొద్ది కొద్దిగా ఆయిల్ అనేది బయటికి రిలీజ్ అవుతుందన్నమాట. ఈ మిశ్రమం మొత్తం కూడా దగ్గర పడి బయటికి నూనె కనిపిస్తుంది చూడండి. ఇదే విధంగా మరొక 2 నిమిషాల పాటు కలుపుకోండి. కొబ్బరి పాలు వేయడం వల్ల ఈ స్వీట్ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలాంటి మరెన్నో టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి విజిట్ చేయండి. అలాగే మీకు కనుక నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదండి, నూనె మొత్తం కూడా బయటకు వచ్చి మనకి స్వీట్ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా ఒక స్టీల్ బౌల్లో కానీ లేకుంటే కేక్ టిన్లో కానీ వేసుకోండి. దీనికి సపరేట్గా ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమీ రాయాల్సిన అవసరం లేదండి. ఈ స్వీట్లో ఉన్న నూనె సరిపోతుందన్నమాట. ఈ విధంగా వేసేసుకొని స్పాచులా సహాయంతో దీన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. దీని మీద మూత పెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు అలా వదిలేసేయండి. 15 నిమిషాల తర్వాత ఈ స్వీట్ చక్కగా సెట్ అవుతుందండి. ఇప్పుడు దీని మీద ప్లేట్ పెట్టుకొని బ్యాక్ సైడ్ నుంచి ట్యాప్ చేస్తే మీకు స్వీట్ ఈజీగా డిమోల్డ్ అవుతుందండి. ఇప్పుడు దీన్ని మీకు నచ్చిన షేపులో కట్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా నెయ్యి, నూనె, పాలు, పంచదార లేకుండా హెల్తీగా స్వీట్ తయారైపోయింది. మీరు కూడా ఒక్కసారి ఈ పచ్చి కొబ్బరి అటుకులతో స్వీట్ తయారు చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మీకు కనుక ఈ స్వీట్ కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.
ఇలాంటి మరెన్నో హెల్తీ, సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న నోటిఫికేషన్ బటన్ని ప్రెస్ చేయండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుతుందండి. మరొక టేస్టీ రెసిపీతో మీ ముందుంటానండి. అప్పటి వరకు కూడా బాయ్ బాయ్. ఈరోజు మనం ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే గుమ్మడికాయతో హల్వాని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఇది చేయడం కూడా చాలా సులువు. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినచ్చండి. ముఖ్యంగా ఎదిగే పిల్లలకు ఇది చాలా మంచిది. ఇక లేట్ చేయకుండా ఈ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి. ముందుగా ఎల్లో కలర్లో ఉండే గుమ్మడికాయని తీసుకోవాలండి. బాగా పండిన గుమ్మడికాయ అయితే హల్వాకి చాలా బాగుంటుంది. ఇది సుమారుగా 3/4 kg వరకు ఉంటుందండి నేను తీసుకున్న గుమ్మడికాయ. వాటిని ఈ విధంగా సన్నగా పొడుగ్గా కట్ చేసుకుని లోపల ఉన్న గుజ్జు పార్ట్ మొత్తం కూడా తీసేయాలండి. పైన ఉన్న చెక్కు మొత్తం కూడా తీసేయాలి. చెక్కు చాలా గట్టిగా ఉంటుందండి, అందువల్ల పీలర్తో తీయడానికి రాదు. ఈ విధంగా చాకు సహాయంతో మాత్రమే తీసుకోవాలండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా ఎక్కడా కూడా మనకి చెక్కు తగలకూడదు, లోపల విత్తనాలు కూడా తగలకూడదండి. ఇదే విధంగా గుమ్మడికాయ మొత్తానికి కూడా లోపల విత్తనాలు, పైన చెక్కు మొత్తం కూడా తీసుకోవాలి. ఈ విధంగా చెక్కు తీసుకున్న గుమ్మడికాయని గ్రేటర్ సహాయంతో సన్నగా తురుముకోవాలండి. ఇలా సన్నగా తురిమి పక్కన పెట్టుకోండి. మరోవైపు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకొని ఒక ఫుల్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి కొంచెం కరిగిన తర్వాత మనం తురిమి పక్కన పెట్టుకున్న గుమ్మడికాయని కొలుచుకొని వేసుకోవాలండి. నాకైతే ఇక్కడ 3 కప్పుల వరకు గుమ్మడికాయ తురుము అయితే వచ్చిందండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుతూ ఉండాలండి. కలిపే కొద్దీ కూడా ఈ గుమ్మడి తురుము మెత్తగా మారి లోపల ఉన్న నీరు మొత్తం కూడా బయటికి వస్తుందండి. నీరు మొత్తం బయటికి వచ్చి మనకి మెత్తగా తయారవుతుంది ఈ గుమ్మడి తురుము. చూస్తున్నారు కదా, ఈ విధంగా సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఉన్న నీరు మొత్తం ఇంకిపోయేంత వరకు మీరు కలుపుతూ ఉండాలండి. ఈ విధంగా నీరు మొత్తం ఇంకిపోయిన తర్వాత ఇందులోకి 3/4 కప్పు పంచదార వేసుకోండి. మీరు ఏ కప్పుతో అయితే గుమ్మడి తురుము తీసుకున్నారో అదే కప్పుతో పంచదార వేసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. కొంచెం కుంకుమ పువ్వు వేసుకోండి, మంచి కలర్ వస్తుంది హల్వాకి. 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకోండి. పంచదార బాగా కరిగి ఈ మిశ్రమం మొత్తం కూడా దగ్గర పడే వరకు మీరు కలుపుతూ ఉండాలండి. మీరు కావాలి అంటే ఈ పంచదార ప్లేస్లో బెల్లాన్నైనా వాడుకోవచ్చండి. చూస్తున్నారు కదా, పంచదార మొత్తం కరిగి ఈ హల్వా కొంచెం షైన్గా కనిపిస్తుంది కదా. ఈ విధంగా మొత్తం కూడా దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉండాలండి. ఇందులోకి మరొక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకుని 1 నిమిషం పాటు కలుపుకుంటూ ఉండండి. ఈ హల్వా కొంచెం ప్యాన్ నుంచి రిలీజ్ అవుతుందండి. అప్పటి వరకు కూడా ఈ విధంగా కలుపుతూ ఉండండి. ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ని చక్కగా నేతిలో వేయించుకుని వేసుకోండి. నేనైతే ఇక్కడ బాదము, కిస్మిస్, వాటర్ మిలన్ సీడ్స్ ఈ మూడింటిని కూడా నెయ్యిలో వేయించుకొని వేసుకుంటున్నానండి. ఇవన్నీ కూడా బాగా కలిసిలాగా కలుపుకోండి. చూస్తున్నారు కదండి, హల్వా ఎంత కలర్ఫుల్ గా ఉందో. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే గుమ్మడి హల్వా రెడీ అయిపోయింది. వేడివేడిగా దీన్ని సర్వ్ చేసుకుంటే సూపర్ గా ఉంటుందండి. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.
మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కింద ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుతుందండి. మరొక రెసిపీతో మీ ముందుంటానండి. అప్పటి వరకు కూడా